అంటే మీరు అన్నారు ఇప్పుడు అన్ని చోట్ల మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారనేది. మీరు యాజ్ ఎ పొలిటీషియన్గా ఈ 4 ఏళ్ళు మీరు అరే ఇబ్బంది పడినటువంటి ఏమైనా ఉన్నాయి, అరే ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి అనేటువంటి ఒక చేదు సంఘటనలు ఏమైనా ఉన్నాయా? రాజకీయంలో అయితే ఇప్పటివరకు నాకు ఎదురు పడలేదు సార్. ఎందుకనంటే సింపుల్గా నా వర్క్ నేను ఏంటి చూసుకొని ఎక్కడ కాంట్రవర్సీలకు వెళ్ళే తత్వం ఉండదు. ఎక్కడన్నా ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను ఆ సాఫ్ట్గానే చెప్పే విధానం నాకు ఫస్ట్ సాఫ్ట్గానే ఉంటుంది. ఒకవేళ అప్పుడు వినకపోతే అది దేనికైనా సై అంటే కొడదామంటే కొడదాం, తందామంటే తందాం, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్లో ఎదిగినదాన్ని కాబట్టి నాకు ఆ అగ్రెసివ్ అనేది ఉంటుంది, భయపడనేది. నేను తప్పు చేసే వరకు నేను ఎవరికి తల ఉంచాను. అది ఇప్పుడు కాదు, ఎక్కడైనా, ఈవెన్ మా ఫాదర్కే ఉంచేదాన్ని కాదు. ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు మహిళల్లో ఇన్స్పైర్గా ఫస్ట్ పొలిటిషియన్ ఫస్ట్ కిరణ్ బేడిని ఊహించుకునేది సార్. ఎప్పుడు ఊరికే కిరణ్ బేడి లాగా అంటే ఐఏఎస్ అట్లా ఉండాలి అని చదువుకునేటప్పుడు అట్లా అనుకునేదాన్ని. సో ఇప్పుడు పొలిటికల్గా ఎదగాలి చెయ్యాలి అని అనుకున్న తర్వాత ఒక కామన్ పర్సన్ లాగా ముందుకెళ్ళాలి అనుకుంటే ఒక మమతా బెనర్జీ లాగా ఉండాలనుకుంటాను సార్. ఎందుకనంటే మమతా బెనర్జీ ఆమె ఒక కామన్ ఉమెన్గా ఉండింది కాబట్టి ఆ స్థాయికి ఎదగలేదు, సింప్లిసిటీగా ఉండింది. సో అంటే మనం ప్రజల సంక్షేమం కోసం ప్రజల సేవ కోసం వెళ్ళినప్పుడు ఆర్భాటాలు చేయక్కర్లేదు సార్. కామన్గా నార్మల్గా ఒక ఉమెన్గా ఉన్నప్పుడు నువ్వు అది చేయడానికి పాసిబుల్ అవుతుంది తప్ప మనం అవి రీచ్ అవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ మనల్ని ఓన్ చేసుకోరు. నువ్వు కామన్గా వాళ్ళలో ఒకదానిగా ఉన్నప్పుడు మాత్రమే నేను పబ్లిక్ ఓన్ చేసుకుంటాను కాబట్టి అట్లా ఉండాలనుకుంటా. దాని తర్వాత సోనియా గాంధీ ఆమె పదవులు అనుభవించాల్సినటువంటి వచ్చినా ఆమె పదవులు అనుభవించలేదు. ఎందుకు? అది నాకు అక్కర్లేదు. నేను నా హస్బెండ్ మా అత్త ఇచ్చినటువంటి దానిని నేను కాపాడాలి. నన్ను నమ్ముకొని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అట్లా ఆ ఇన్స్పిరేషన్ అవసరం సార్. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మన స్టేట్ పాలిటీషియన్స్లో ఎవరు లేరంటారా? మన దగ్గర కొద్ది మంది అంటే అగ్రెసివ్ కనుక తీసుకుంటే డీకే అన్న గారు అంటే అవసరం వచ్చినప్పుడు ఆమె ఎంత సాఫ్ట్గా ఉంటారో కోపం వచ్చినప్పుడు కూడా అంత అగ్రెసివ్గా ఉంటారు. డీకే అన్న గారు అట్లా బాగానే అదిగా ఉంటారు. సో అట్లా కొన్ని ఆమె వైపు నుంచి కొన్ని అంటే అందుకే ఆమె కొంత మాస్ లీడరు జేజమ్మ అనేసి ఆమెకు కొన్ని పేర్లు కూడా మహబూబ్నగర్ జిల్లా అంటే మహబూబ్నగర్ జనరల్గా సార్ న్యాచురల్గా మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు మీరు లీడర్ క్వాలిటీ చూసినట్లయితే చాలామంది ఆ డిఫరెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సపరేషన్ నుంచి వచ్చినట్టే అగ్రెసివ్గా ఉండగలుగుతారు వాళ్ళు. అంటే స్ట్రగుల్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది స్ట్రగుల్ ఎక్కడ ఇప్పుడు నేను దగా పడితే డెఫినెట్గా నాలో ఉన్నటువంటిది ఏముందో సహజత్వం బయటకు వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఎక్కడైతే స్ట్రగులర్స్ ఉంటారో ఆటోమేటిక్గా ఆ రెవల్యూషన్ తోటి రెబల్గా తయారవుతారు వాళ్ళు. సో వాట్ ఆర్ యువర్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ ది పార్టీ అండి? పార్టీలో బెస్ట్ మూమెంట్స్ అంటే రీసెంట్గా నేను వాళ్ళకి ఒక ఇష్యూని టేకప్ చేశాను సార్. వాళ్ళకి చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఇక్కడ అమీర్పేటలో వాళ్ళు అంటే అంతర్రాష్ట్రకు సంబంధించినటువంటి ఇష్యూ సార్. అది ఉద్యోగం మిమ్మల్ని స్టేట్స్కి పంపిస్తామని చెప్పేసి చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారు. అట్లా ఒక 3 కోట్ల రూపాయల వరకు 3 కోట్ల రూపాయలు నష్టం చేశారు. సో నాకు తెలిసిన ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, అక్కడ ఇట్లా ఇష్యూ ఉంది కొంచెం మీరు చూడండి అని అంటే సరే నా దగ్గరికి వచ్చినప్పుడు కమిషనర్తో మాట్లాడాలి, ఇట్లా కేసు నడుస్తుందంటే నేను శ్రీధర్ అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇది పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి శ్రీధర్ అన్నతో కమిషనర్కి కాల్ చేపిస్తే వాళ్ళు చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తారు సార్. కమిషనర్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఆయన కమిషనర్ మాట్లాడినంత అట్లా అది కంప్లీట్ అయ్యేంత వరకు నేను వాళ్ళతో ఉన్నాను సార్ ఆ ఇష్యూ. సో దానివల్ల వాళ్ళకి ఒక 75% అమౌంట్ రికవర్ అయింది. వాళ్ళ ఆనందం చూసినప్పుడు ఆ మూమెంట్ నేను మర్చిపోలేను సార్. ఆ మూమెంట్ నాకు వాళ్ళు ఈ వాచ్ వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు. రోజు నాకు గుర్తు చేస్తుంది ఇది, నువ్వేదో చేయాలా సొసైటీ కోసం, నువ్వేదో ఒక పని చేయాలి అనేది. అంటే వాళ్ళు చెప్పిన వీళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా కూడా అక్కడక్కడ లోన్లు తెచ్చుకొని పెట్టిన వాళ్ళు చాలా పూర్ ఫెలోస్ వాళ్ళందరూ కూడా. సో మొత్తం పోయేదానికల్లా కనీసం 75% అంటే మాకు రికవర్ అయింది అన్న సంతోషం వాళ్ళు ఆ రోజు వాళ్ళ మొహాలు వస్తే నాకు చాలా అనిపించి ఇది తెచ్చి కాదనకుండా అసలు వాళ్ళు వద్దు లేదాక మీరు తీసుకోవాలని. అంటే నాకు లైఫ్లో ఫస్ట్ టైము నేను పొలిటికల్గా సమాజ సేవగా వచ్చిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్గా దీన్ని చూసి రోజు అనుకుంటాను మీరు నాకు బరువు పెంచారు ఇది అని ఆ రోజు అనుకున్నాను సార్. అదొకటి. దెన్ తర్వాత డిబేట్లో మాట్లాడొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కామెంట్స్ వాళ్ళు పెట్టేటి ఫోన్లు చేసి మాట్లాడడం, నువ్వు బాగా మాట్లాడుతున్నావు సబ్జెక్ట్ ఇష్యూలో ప్రతిదాన్ని ప్రతి యాంగిల్లో ఖండిస్తున్నావు. పార్టీలో వాళ్ళు కూడా పెద్ద లీడర్లు చాలామంది అప్రిషియేషన్ చేస్తారు. అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ సముద్రంలాగా ఉంటుంది, ఎవరెవరినేం అట్లా ఉంటుంది కదా. కానీ నా విషయంలో మాత్రము పెద్ద లీడర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు కలిసిన ప్రతిసారి నువ్వు బాగా మాట్లాడుతున్నావమ్మా, మంచిగా ఎవరు మాట్లాడిన అంశాలు నువ్వు మాట్లాడుతున్నావు, అవి టేకప్ చేస్తున్నావు, చాలా హ్యాపీగా ఉంది. అవి చాలు సార్, అంతకన్నా ఏం కావాలో నాకు
అంటే అన్ని తక్కువ కాలంలో 4 సంవత్సరాల కాలంలో నేను ఒక స్టేజ్కి ఎదిగాను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. పాపం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ముందు నేను చాలా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకోగలిగినాను. ఇప్పుడు ఉమెన్ అనే మా మహిళా మంత్రులతో తర్వాత నెక్స్ట్ నా పేరు ఉంటుంది అని అనుకున్నప్పుడు నేను అంతకన్నా నాకు ఏం కావాలి సార్. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటా. ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధికారం తేవడం కోసం నా వంతు సాయశక్తిలో కృషి చేస్తాను. డెఫినెట్గా 2019లో అధికారంలో వస్తాము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ యొక్క చేసేటువంటి వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, పబ్లిక్ ఇందిరమ్మ ఏం చెప్పింది, మోడీ అంటే గరీబీ హటావో నిదానం ఆమె తెస్తే మోడీ వచ్చిన తర్వాత ఏం చేశారు, గరీబోంకి హటావో అనే విధంగా ఇవాళ ఆయన పాలన ఉన్నది. కాబట్టి అది కాదు కదా సార్ సొసైటీ, పేదరికాన్ని తరిమికొట్టండి, పేదలు తరిమికొట్టండి. ఇప్పుడు అంతే కదా సార్, మన దగ్గర ఉన్నటువంటి చిల్లర డబ్బులు కూడా తీసుకెళ్ళి ఎక్కడ దొరకకుండా 1 రూపాయి లేకుండా చేశారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.